వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఐఎమ్ రవికుమార్. మనం సోషల్కి సంబంధించిన 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తాం కదా. అందులో ఒక క్వశ్చన్ చూడండి. వై డూ యూ థింక్ దట్ సోలార్ ఎనర్జీ హ్యాజ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఇండియా యాజ్ పెన్? వై డూ యూ థింక్ దట్ సోలార్ ఎనర్జీ హ్యాజ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఇండియా? ఆసియా ప్రాంతంలో మిడిల్ లైన్ భూమధ్య రేఖ ప్రాంతానికి దగ్గరగా ఉండడం వల్ల సౌరశక్తి అనేది, సోలార్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనం ఎక్కువగా కూడా సాంప్రదాయ వనరులను ఉపయోగించడం కన్నా సాంప్రదాయేతర వనరులు అంటే విండ్ మిల్స్ కానీ, లేకపోతే ఈ సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ వీటిని ఉపయోగించుకోవడం వల్ల ఎక్కువగా ఉపాధి పొందొచ్చు. సౌరశక్తి అత్యంత పొదుపైనది మరియు పర్యావరణానికి, ఎన్విరాన్మెంట్కి చాలా అనుకూలమైనది. సౌర ఫలకాలు ఎక్కడైనా ఒక చిన్న ఇంట్లో లేదా ఒక పెద్ద కర్మాగారంలో ఏర్పాటు చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, నవడేస్ మనం గ్యాస్, పెట్రోల్ ఉత్పత్తులన్నీ కూడా ఇతర ఇరాన్, ఇరాక్ నుంచి, వేరే దేశాల నుంచి, గల్ఫ్ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటున్నాం. దానివల్ల మనకి ఎక్కువ అమౌంట్ ఖర్చు అవుతుంది. కానీ సోలార్ పైన సూర్యుడు మండుతూ ఉన్నాడు, దాన్ని మనం సోలార్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటే దాని ద్వారా మనం అన్ని రకాలైన పనులు, వాహనాలకి, ఇంట్లో కరెంట్కి, అలా ప్రతి దానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, పాయింట్ వైజ్గా చూద్దాం. ఇండియా ఈజ్ ఏ tropical country. It has the ultimate possibilities of using the solar energy. Solar energy is the most economic and eco-friendly. Solar installations are the cheaper than the traditional energy plants. Solar plants can be installed at anywhere, at a small house or the big factory. Solar energy is the fast becoming popular in rural and remote areas. చాలా దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంతాలు, రూరల్ ఏరియాల్లో కూడా సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకోవచ్చు. ఇట్ మినిమైజ్ ద డిపెండెన్స్ ఆఫ్ ద రూరల్ హౌస్ హోల్డ్స్ ఆఫ్ ఫైర్ వుడ్స్ అండ్ డక్ కేక్స్. ఇందాక నేను చెప్తూ మర్చిపోయాను, ఈ డక్ కేక్స్ అంటే పిడకలు అంటారు కదా, పేడతో చేసే పిడకలు, ఇలాంటి వాటిని కూడా తగ్గించవచ్చు. ఎకో ఫ్రెండ్లీగా మనం సోలార్ ఎనర్జీని యూజ్ చేయవచ్చు. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు జనరల్గా రెగ్యులర్గా చూసే వాటిని మీరు ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. సోషల్ అన్నది చాలా ఈజీ టాపిక్. చదివితే మీరు ఎక్కడి నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న పరిసరాలన్నీ బేస్ చేసుకొని ఎగ్జామ్లో రాయండి, మంచి మార్కులు స్కోర్ చేసుకుంటారు. ఓకే, ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్.